హాయ్ అండి, అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. ఇంకా బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు నేను 2 రోజుల వ్లాగ్ అయితే ఇందులో షేర్ చేస్తున్నానండి. అయితే లేట్ అయిందనమాట. ఫ్రైడే అండ్ సాటర్డే 2 రోజుల వ్లాగ్ అయితే ఇక్కడ ఇంక్లూడ్ చేస్తున్నాను అనమాట. ఫ్రైడే అంటే ఆ రోజు అక్షయ తృతీయ ఉండింది కదా, మరి మాకు ప్రత్యేక పూజలు అవి ఏం లేవు, కానీ డైలీ నేను ఎలా పూజ చేసుకుంటానో అలాగే చేసుకుంటున్నాను. అలాగే ఫ్రైడేస్ వస్తే ఇంకా కడపలు పూజించుకోవడం నాకు అలవాటు కదా, ఇంకా కడపలు శుభ్రం చేసుకొని పసుపు రాసి ఇలా కుంకుమ అలాగే బియ్యపిండితో బొట్లు పెట్టుకుంటున్నాను. డైలీ ఎలాగో ముగ్గు వేస్తాను, కానీ డైలీ కడపలేం కడగనులేండి. ఓన్లీ ఫ్రైడే లేదా ట్యూస్డే ఈ 2 వారాలు తప్పకుండా కడపలు అనేవి క్లీన్ చేస్తూ ఉంటాను. ఇంకా తర్వాత నార్మల్గా ముగ్గు వేసుకుంటున్నాను. ఈరోజైతే అక్షయ తృతీయ కదా, కొంచెం ప్రత్యేక పూజలు అవి చేసుకుంటూ ఉంటారు, దానాలు అలాంటివి ఇస్తూ ఉంటారు. బంగారం కొనుక్కునే వాళ్ళు బంగారం కొంటూ ఉంటారు. బేసిక్గా బంగారం మనం కొనుక్కోవడం కాదండి, బంగారం కానీ ఏదైనా లేని వాళ్లకు దానం ఇవ్వాలి అంటుంటారు. కానీ చాలామంది బంగారం కొనుక్కోవాలి అని అనుకుంటుంటారు. అంటే ఏది చేసినా అక్షయం అవుతుంది అని అంటారు కదా, అలా ఎవరికి తోచినట్లుగా వాళ్ళు అలా చేసుకుంటూ ఉంటారు. నేనైతే మామూలుగా ఇదిగోండి ఇట్లా పూజకు ముందు గుమ్మాలు అవి శుభ్రం చేసేసుకొని ముగ్గు పెట్టుకుంటున్నాను. ఇంటి ముందు ముగ్గు అనేది చాలా ముఖ్యం. మనం చిన్న ముగ్గు అయినా సరే ఉన్న కొద్ది ప్లేస్లోనైనా అలా వేసుకోవడం అనేది మంచి అలవాటు. నేను వేసే ముగ్గు పిండిలో కొంచెం బియ్యపిండిని కూడా కలిపేసుకున్నా. ఒక్కోసారి తడిపిండితో వేస్తూ ఉంటాను, ఇప్పుడైతే పొడిపిండితోనే వేసుకుంటున్నా. ఇంకా ఇదిగోండి ఇక్కడైతే అయిపోయింది. తర్వాత పూజ అయితే చేసుకోవాలన్నమాట. ఇక్కడ గుమ్మాల దగ్గర అయిపోయిందంటే ఇటువైపున మళ్ళీ టీవీ పక్కన కూడా ఇంకొక గుమ్మం ఉంటుంది కదా, రెండింటిని పూజించుకున్నాను ఇలాగా. తర్వాత ఇక్కడ పూజ గదిలో ఒక చిన్న పద్మం వేసుకొని ఇంకా అందులో కొంచెం పసుపు కుంకుమ అవి వేసుకున్నాను. ఎర్ర మందారాలు దొరికాయి, ఇంకా వాటితోని ఇక్కడ అమ్మవారికి అయితే పూజ చేసుకున్నాను అనమాట. నైవేద్యాలు అవి మేము వండింది ఏవి పెట్టకూడదు, అందుకని పండ్లతోనే సరిపెట్టేస్తాను. మళ్ళీ మేము పూజలు అంటే పండగలు మొదలు పెట్టుకున్నప్పుడు మాత్రమే నైవేద్యాలు అవి వండినవి పెట్టుకుంటాం అనమాట దేవుడికి. మేము ఓన్లీ ఇలా ఫ్రూట్స్ కానీ డ్రై ఫ్రూట్స్ అంతవరకే పెట్టుకుంటాం అనమాట. ఇక్కడ పూజ అయితే ఇలా సింపుల్గా చేసుకున్నాను. అన్నీ ఎరుపు రంగు పుష్పాలే కదా, భలే అలా అందంగా అనిపించింది అనమాట. ఇదిగోండి నేను కూడా రెడీ అయిపోయాను. అలాగే ఆదిశ్వర్ అయితే లేడు, ఊరు వెళ్ళాడు అమ్మతో. ఇంకా వాళ్ళిద్దరూ వెళ్ళారు కదా, ఇంకా కౌశిక్ నేను రాఘవ్ గారు ముగ్గురమే ఉన్నామన్నమాట. ఈరోజు మా కాలనీలో అంటే ఆల్రెడీ టెంపుల్ నిర్మాణం అయితే ఎప్పుడో స్టార్ట్ అయింది, కాకపోతే కొంచెం ఇప్పుడు శిల్పి వర్క్ అది జరుగుతూ ఉందన్నమాట. అందరం కలిసి ఇవాళ అక్షయ తృతీయ కదా, ఒక చిన్న ప్రోగ్రామ్ లాగా పెట్టుకున్నాం అనమాట గుడి దగ్గర. ముందే అనుకున్నాము ఎల్లో అయినా లేదా రెడ్ గ్రీన్ శారీ ఏదైనా ఒకటి అందరం కట్టుకోవాలి అన్నట్టుగా. అలా ఎవరికి తోచింది వాళ్ళలా కట్టేసుకున్నారు. బాగా అనిపించింది. అక్కడంతా కూడా ఇట్లా ఒక అక్షయ పాత్ర లాగా తయారు చేసామన్నమాట. అంటే స్వామివారికి ఏదైనా మనకు తోచిన సహాయం, చెప్పాను కదా ముందే, దానం చేస్తే అది ఎక్కువ రెట్ల ఫలితాన్ని ఇస్తుంది అని. అందరం ముందు నుంచి భగవంతుడికి ఏదో ఒకటి సమర్పించుకున్నా కూడా ఈరోజు అంటూ ప్రత్యేకంగా ఏదైనా ఒకటి చేయాలి అని అందరం అనుకున్నాము. అలాగే ఓన్లీ ఇలా ఇంతవరకే ప్రోగ్రాం కాకుండా అమ్మవారికి అష్టోత్తరాలు అవి కూడా చదువుకున్నాం అనమాట. చిన్న పూజలాగా అలా చేసుకొని అందరం స్వీట్స్ పంచుకొని బాగా అనిపించింది ఆ రోజు అంతా కూడా. ఇంకా వీలైనంత వరకు లేడీస్ అయితే వచ్చారు. ఇంకా కాసేపు వెయిట్ చేసాము ఎవరైనా వస్తారా అని. ఇంకా అంటే తర్వాత వచ్చారనమాట. ఇంకా ఆ రోజు అక్షయ తృతీయ అంటే కొంచెం పూజలు అవి చేసుకుంటారు కాబట్టి కొంతమందికి వీలయ్యింది, కొంతమందికి అవ్వలేదు. తర్వాత కొంచెం గ్యాదర్ అయినంత వరకు అయితే అందరం కూర్చొని అలాగా అమ్మవారి అష్టోత్తరాలు అవి చదువుకొని మళ్ళీ ఇంకా ఎక్కడి వాళ్ళం అక్కడ వెళ్ళిపోయామన్నమాట. సో అట్లా అందరం మంచి టైం అయితే స్పెండ్ చేసినాం ఆ రోజు. అలాగే ఇక్కడ వర్క్ అయితే జరుగుతుంది. 3 చిన్న సైజ్ టెంపుల్స్ అనమాట. నేను ఎప్పుడైనా చూపిస్తానులేండి. ఇది ఇంతవరకు అయితే మా గుడి నిర్మాణం అయితే జరిగిందనమాట. ఇంకా తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత ఈరోజు విచిత్రం ఏంటంటే పూరి చేద్దాం అనుకుని రాజ్మా కర్రీ ప్రిపేర్ చేసిన మార్నింగ్. ఎందుకైనా మంచిదని చెప్పి రైస్ కూడా పెట్టేసి వెళ్ళిపోయాను, కానీ పూరి అయితే చేయలేదు. కానీ ఈ కర్రీ ఇలాగే ఉండిపోయింది. మేము వేరే పనులు అవి చూసుకొని ఇంటికి వచ్చేలోగా 12 అలా అవుతుందన్నమాట. ఇంకా ఆ టైంకి ఏం పూరి చేసుకుంటానులే అని ఈ కర్రీతోనే రైస్ అనేది తినేసాం అనమాట. పూరి అనేది డీలే అయిపోయింది. మొత్తానికి ఈ కర్రీ అయితే యూజ్ అయిందనమాట. అప్పటికప్పుడు వంట అది చేసుకునే అవసరం లేకుండా.
అలాగే ఇంకా ఫ్రైడే రోజు అయితే ఇంకా అంతవరకే షూట్ చేయగలిగాను. అలాగే ఇది సాటర్డే రోజు అనమాట. మార్నింగే మేము ఫ్రెష్ అయిపోయి ఈరోజు వంశీ ఫార్మ్స్కి వెళ్తున్నాము. మాకు చాలా దగ్గరలో ఉందన్నమాట. మా మరిది ఇన్స్టాగ్రామ్ రీల్ ఒకటి నాకు షేర్ చేశారు. అయితే వంశీ ఫార్మ్స్ అని మీకు దగ్గరలోనే ఉంది వదినా అని. సో ఒకసారి సరే చూద్దాము అని అనుకున్నాము. అయితే ఈ వంశీ ఫార్మ్స్లో స్టోర్ అనేది ఓపెన్ చేశారు. చాలా కొద్ది రోజులే అవుతుంది ఓపెన్ చేసి, జస్ట్ ఒక 2 వీక్స్ అవుతుందేమో అంతే. అయితే వెడ్నెస్డే తర్వాత సాటర్డే ఈ 2 డేస్ అయితే ఉంటుందంట. ఏరియా అయితే బాగుంది. ఇంకా ఫార్మ్స్ అంటే తెలుసుగా, గ్రీనరీ అదంతా బాగుండిందనమాట. సరే ఎలా ఉందో ఒకసారి చూసి ఏమైనా ఉంటే తెచ్చుకుందాము అన్నట్లుగా వెళ్ళాము. ఆల్రెడీ ఇంట్లో ఉన్నా కూడా వెళ్ళామన్నమాట. ఈ ముందరంతా మొక్కలు అవి భలే పెట్టారు. జామకాయ చెట్లు, అరటి చెట్లు, అవి బాగుంది గ్రీనరీతో. అయితే స్టోర్లో అయితే మొత్తం వెజిటేబుల్స్ కంటే కూడా లీఫీ వెజిటేబుల్స్ చాలా బాగున్నాయి. ఎర్ర తోటకూర, మామూలు తోటకూర కానీ, గోంగూర, పాలకూర ఇవన్నీ ఫ్రెష్గా బాగున్నాయి. మామిడి పళ్ళల్లో కూడా చాలా రకాలే పెట్టారు. దసరా, మల్గోబా, తర్వాత బంగినపల్లి రసాలు ఇలాంటివి బాగా పెట్టారు. నేను బంగినపల్లి తీసుకున్నాను. బాగుంటాయి ఇవి. పుల్లగా అనేది అసలు ఉండదు, స్వీటే ఉంటుంది. అయితే కౌశిక్, నేను, వాళ్ళ నాన్న ముగ్గురం అయితే వెళ్ళిపోయినాము. వీళ్ళ దగ్గర స్టోర్లో కొన్ని ఐటమ్స్ కూడా పెట్టారనమాట. అంటే రెడ్ రైస్, బ్రౌన్ రైస్ అని, ఇవన్నీ కొంచెం ఎక్కువ పాలిషింగ్ లేకుండా ఉండే పప్పులు, అలాగే కొబ్బరి నూనె, వంట నూనె ఇలాంటివన్నీ పెట్టారు. ఇవే కాకుండా ఇంకా తాటి బెల్లం ఇవన్నీ కూడా. యాక్చువల్గా అయితే ఇవన్నీ ఆన్లైన్లో సేల్ చేస్తున్నారు అనుకుంటా. ఇంకా స్టోర్ విజిట్ చేసిన వాళ్ళు ఎవరైనా యూజ్ అయితే తీసుకోవచ్చు. హనీ కూడా బాగుంది, కానీ కొంచెం ప్రైస్ హై అనిపించింది. అలాగే ఇంకా ఏం కావాలో తీసేసుకొని వచ్చేసాము. మార్నింగే వెళ్ళిపోయాం కాబట్టి కొంచెం తొందరగానే వచ్చేసామన్నమాట. మాకు మహా అంటే ఒక 10 నిమిషాల దారి అంతే. ఇక్కడ వేరే తోట వాళ్ళు పాలకూర కోస్తుంటే వాళ్ళ దగ్గర కొంచెం తీసుకున్నాను. అలా మన ముందే అలా కట్ చేసి ఇస్తే భలే ఫ్రెష్గా బాగుంటుంది కదా, అందుకని తీసేసుకున్నా. ఇంక ఇంటికి వచ్చేసరికి 8:30 అలా అవుతుందేమో. ఇంకా రాగానే మళ్ళీ ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. ఈరోజు ఆదిశ్వర్ వచ్చేస్తాడు ఊరు నుండి. ఇంకా టిఫిన్కి వస్తారో లేదో తెలియదు, కానీ నేనైతే ఆలు కర్రీ చేసి ఇవాళ పూరి చేద్దాం అనుకుంటున్నా. ఇంకా మామూలుగానే కొంచెం గ్రేవీ టైప్ అట్లా చేసేస్తున్నాను. గోధుమ పిండి ముందుగానే కలిపి పెట్టేసుకున్నా. ఇక్కడ రౌండ్ బాల్స్ అవి చేసి పెట్టుకుంటే కొంచెం తొందరగా అయిపోతుంది కదా పని అనేది. కౌశిక్ కొంచెం హెల్ప్ చేస్తూ ఉన్నాడు ఆ బాల్స్ అవి చేయడానికి. ఇక్కడైతే నేను ఇటువైపు నొక్కేస్తూ అటువైపు పూరి కూడా కాల్చేస్తున్నా. పూరీలు అనేవి అన్నీ ఒకేసారి ఒత్తిన తర్వాత కాల్చడం అంటే అంత బాగా రావు. అంటే గట్టిగా బాగుండవు అనమాట. కొంచెం సాఫ్ట్గా మెత్తగా ఉంటేనే బాగుంటుంది కదా. పూరి కూడా అంత చక్కగా పొంగదు. మనం ఇలా నొక్కిన తర్వాత వెంటనే వేస్తే బాగా పొంగుతాయి, బాగా వస్తాయి పూరి కూడా. మైదా పూరి పిండి కంటే కూడా గోధుమ పిండితో చేసే పూరి చాలా టేస్టీ ఉంటుంది, మంచి కలర్ కూడా వస్తుంది, బాగా పొంగుతాయి. అలాగే బ్రేక్ఫాస్ట్ అయిన తర్వాత చాలా రోజుల తర్వాత ఇవాళ నేను గ్రీన్ టీ తాగుతున్నా. మస్తు ఫీల్ అనిపించింది. అంటే హనీ వేసుకోవద్దక్క వేడి దాంట్లో అని చెప్పారు కదా, అప్పటి నుంచి నేను కూడా మానేశాను. ఇష్టం ఉంటే బెల్లం వేసుకుంటున్నా, ఇంకా లేదంటే లేదు. ఇంకా మరీ పూర్తి చల్లారిన తర్వాత తేనె వేసుకోలేం కాబట్టి ఇంక ఇలాగే తాగేస్తున్నాను అనమాట. చాలా మంచిగా అనిపించింది. లాస్ట్ వీక్ అంతా నాకు హెల్త్ అస్సలు బాగాలేదు, అందుకని వీడియోస్ కూడా పోస్ట్ చేయలేదు, నేను ఎక్కడ కూడా చెప్పలేదు. చాలా అంటే చాలా ఈ మెడిసిన్స్ వల్లనో ఏమో కానీ, ఈ సెలైన్ లెక్కించడము, ఈ మెడిసిన్స్ వల్ల నేనైతే చాలా వెయిట్ గెయిన్ అవుతున్నా, నాకు తెలుస్తుంది. అలాగే నేను స్టోర్ నుంచి ఏం తెచ్చుకున్నానో చూపిస్తాను. చెప్పాను కదా బంగినపల్లి మామిడి పళ్ళు చాలా బాగున్నాయి. ఇవి 1 కేజీ పైన ఉన్నాయి 3 కలిపి. అలాగే కొంచెం నాటుకోడి గుడ్లు ఒక 1/2 డజన్ అలా తీసుకున్నాను. ఇంకా మిగిలినవంతా కూడా సర్దేద్దాము అన్నట్టుగా ఇంక ఇవన్నీ పెట్టుకున్నాను అనమాట. ఫస్ట్ అయితే ఎగ్స్ చూస్తున్నాను. ఇవి మెయిన్ ఏంటంటే ఒకసారి ఓపెన్ చేసి చూడకపోతే బ్రేక్ అయి ఉంటే పాడైపోతాయి కదా, కుళ్ళిపోతాయి కదా, ఒకసారి చూసి పెడదాము అని చూస్తున్నా. ఎగ్స్ అయితే ఈ 6 ఎగ్స్ వచ్చేసి 210 రూపీస్ అలా పడింది. అంటే ఈచ్ వన్ ఒక 34 చేంజ్ అట్లా పడిందేమో. అలాగే కొత్తిమీర అన్నీ కూడా కట్ చేసి మళ్ళీ బాక్స్లో వేసి పెట్టేస్తున్నా. రీసెంట్ డేస్లో ఐస్ క్రీమ్ తీసుకొస్తే ఆ బాక్స్ ఉంటుంది కదా, దాన్ని పడేయకుండా ఇలా యూజ్ చేసేస్తున్నా. మనకి ఇలాంటివి యూజ్ చేయడం భలే ఇష్టం కదా, అసలు పడేయకుండా రీయూజ్ చేయడం అంటే చాలా ఇష్టం. ఎలాగూ మరి స్టీల్ బాక్స్లో కంటే కూడా కొంచెం ఇలాంటి వాటిల్లో అడుగున టిష్యూ వేసి పెడితే చాలా రోజుల నిలవ ఉంటాయి. సో వాటన్నింటినీ అలా సెట్ చేసుకుంటున్నాను. తోటకూర కూడా ఎంత ఫ్రెష్గా ఉందో, ఆ అడుగున మట్టి కాడలు అవన్నీ తీసేసి ఫ్రెష్గా ఉన్నంత వరకు తీసి బాక్స్లో స్టోర్ చేసుకుంటున్నాను. అలాగే గోంగూర కూడా చాలా బాగుంది. కొంచెం లీఫీ వెజిటబుల్స్ కాస్ట్ అనిపించింది. అంటే
మందులు అవి వేయకుండా పండిస్తారు కాబట్టి అంత కాస్ట్ పెట్టారేమో. సో ఒకవేళ వీలైతే మీరు స్టోర్ విజిట్ చేయొచ్చు. నేనైతే జస్ట్ చూద్దామని వెళ్ళాను అంతే. ఈలోగా ఆదిశ్వర్ కూడా వచ్చేస్తున్నాడు. అమ్మ ఆదిశ్వర్ 1 వీక్ అయిపోయింది వాడిని చూసి. అయితే నాకు చెప్పకుండా కౌశిక్ వాడిని ఎక్కించుకొని వద్దామని చెప్పి సైకిల్ తీసుకొని వెళ్ళిపోయాడు. నాకు తెలియదు. ఇంకా ఎండ చూసారా ఎలా ఉందో, వాళ్ళు నడుచుకుంటూ వస్తున్నారని చెప్పి వాళ్ళ అన్నయ్యని సైకిల్ మీద ఎక్కించుకొని వచ్చాడనమాట. ఇక వచ్చి రాగానే కాసేపు ముచ్చట్లాడి లంచ్ చేసేసాము. తర్వాత అందరం కలిసి మంజుమేల్ బాయ్స్ మూవీ చూసామన్నమాట. బాగుంది. ఇంతకు ముందు ఒకసారి చూసాము. ఇక పెద్దోడు వచ్చాడు కదా, వాడితో కలిసి మళ్ళీ ఒక్కసారి చూస్తున్నాం. నిజంగా పిల్లలతో కలిసి చూడొచ్చు, బాగుంది మూవీ. ప్రైమ్లో వచ్చిందనమాట. ఇంకా లంచ్ తర్వాత ఒకసారి ఈ మ్యాంగోస్ ఉండే ఇంట్లో. ఇప్పుడు ఇంకా సీజనల్ ఫ్రూట్స్ కదా, బాగుంటాయి. టేస్ట్ అయితే సూపర్గా ఉన్నాయి. ఇంతకు ముందు తీసుకొచ్చినవి అస్సలు బాగాలేవు, అంటే టేస్ట్ లేవు, చప్పగా అనిపించాయి. కానీ ఇవి చాలా స్వీట్ ఉన్నాయి. ఇంక ఇవన్నీ ఎంజాయ్ చేస్తూ వీళ్ళతో టైం స్పెండ్ చేస్తున్నాం అనమాట. ఎంత సమ్మర్ హాలిడేస్ అయినా, ఎంత గేమ్స్ ఇట్లా టైం స్పెండ్ చేసినా కూడా వీళ్ళని అప్పుడప్పుడు చదివించడం అలవాటు. అయితే ఒక హాఫ్ అన్ అవర్ అయినా కనీసం వీళ్ళని అలా బుక్స్ దగ్గర కూర్చోబెట్టాలని మేము అనుకున్నాము. వీళ్ళకి ఒక టైం టేబుల్ లాగా రాసిచ్చామన్నమాట. ఆదిశ్వర్ ఏమో నెక్స్ట్ వెళ్ళబోయే క్లాస్ బుక్స్ అవి తెచ్చుకొని చదువుకుంటున్నాడు. కౌశిక్నేమో టేబుల్స్ ఆడుతున్నాడు అనమాట వాళ్ళ నాన్న. ఇలా ఏదైనా ఒకటి మరీ మర్చిపోకుండా చదువు అనేది. అలాగే ఇంకా ఇక్కడ డిన్నర్ కోసం అయితే మటన్ బిర్యానీ చేస్తున్నాను. అంతా కూడా మ్యారినేట్ చేసి పెట్టేశాను. డైరెక్ట్ ఇంకా ప్రెషర్ కుక్కర్లో ఇస్తాం కాబట్టి అందులోనే కలిపి పెట్టేసా. ఈ రెసిపీ నేను చాలాసార్లు చూపించినాను, అందుకే ఇందులో చూపించట్లేదు. రైస్ కూడా కడిగి అందులో ఏమేమి వేయాలో మసాలా, బిర్యానీ మసాలా అంతా వేసి పెట్టేశాను. ఇక్కడ ఇది చక్కగా ఉడికి మెతుకులుగా ఉండేలా ఉన్నప్పుడే తీసేయాలి. ఏ మాత్రం మెత్తగైనా బిర్యానీ అనేది అస్సలు బాగుండదు. ఇది ఉడికేటప్పుడు ఇందులో కొంచెం నెయ్యి కానీ నూనె కానీ వేసుకుంటే ఇలా విడివిడిగా బాగుంటుందన్నమాట. ఇంక ఇప్పుడు రైస్ అంతా వడగట్టేసి దమ్ పెట్టేస్తే బిర్యానీ అనేది రెడీ అయిపోతుంది. ఇక్కడ మటన్ కూడా విజిల్స్ వచ్చేసాయి. ఇంకా ఒకసారి దాని ప్రెషర్ తీసి ముక్క ఉడికిందా లేదా చెక్ చేసుకొని ఇంకా దమ్ పెట్టేస్తాను. ఇప్పుడు ఈ కుక్కర్లో కానీ వేరే గిన్నెలో కానీ సరిపోదన్నమాట దమ్ పెట్టడానికి, కొంచెం క్వాంటిటీ ఎక్కువే తీసుకున్నా. అందుకని ఒక పెద్ద గిన్నె తీసేసుకొని అందులో ఇంకా దమ్ పెట్టేయడమే. ఇక్కడ కొంచెం ముక్క ఉడికింది అంటే ఇంకా మనకు చాలా ఫాస్ట్ అయిపోతుంది. రైస్ కూడా జల్లిబుట్టలో వేసేసి పెట్టుకున్నాను కదా, ఇంకా మంచిగా అయిపోయిందనమాట పొడపొడలాడుతూ. ఒకసారి ఆ గిన్నె అడుగున కొంచెం రైస్ వేసేసి ఒక లేయర్ కర్రీ, ఇంకొక లేయర్ వచ్చి రైస్ వేసేస్తే మధ్య మధ్యలో ఫ్రైడ్ ఆనియన్, కొత్తిమీర అలాంటివి వేసుకుంటే బాగుంటుంది. నేను తీసుకున్న క్వాంటిటీ నాకు 4 లేయర్స్ వచ్చిందంటే 2 లేయర్స్ కర్రీ, 2 లేయర్స్ రైస్ అట్లా వచ్చిందనమాట. ఫైనల్గా మళ్ళీ ఒక్కసారి ఇట్లా ఆనియన్స్, కొత్తిమీర అలాగే కొంచెం నెయ్యి అది వేసి దమ్ పెట్టేశాను అనమాట. ఒక 15 మినిట్స్ 5 మినిట్స్ లాగా, అంటే హై ఫ్లేమ్, మీడియం ఫ్లేమ్, మళ్ళీ స్లో ఫ్లేమ్ అలా పెట్టుకుంటాను. దమ్ పెట్టి మళ్ళీ స్టవ్ ఆపిన తర్వాత ఒక 10 నిమిషాలు అలా వదిలేస్తాను. అప్పుడు మనకు చక్కగా సెట్ అవుతుంది బిర్యానీ అనేది, చాలా బాగా వస్తుంది. వెంటనే అలా వడ్డించుకున్నా అంత బాగుండదు. ఇప్పుడు చూడండి, రైస్ అస్సలు ఒకదానికి ఒక టచ్ అవ్వకుండా బాగుంటుందన్నమాట. మనం రెస్టారెంట్ స్టైల్లా ఉంటుంది. టేస్ట్ కూడా అద్దిరిపోయింది అసలు. సో ఇదన్నమాట నా మటన్ బిర్యానీ రెసిపీ. అయితే చాలా బాగా వచ్చింది. అస్సలు ఒక రైస్కి ఇంకొక రైస్ టచ్ అవ్వదన్నమాట, అంత బాగుంటుంది. ఇంకా దీనికి కాంబినేషన్ కింద రైతా కూడా చేసేసాను. పిల్లలు అయితే చాలా ఇష్టంగా తినేసారనమాట. సో ఇదండి ఇవాళ నా వీడియో. అయితే కొంచెం లెంతీగా అయిపోయింది వీడియో. నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి. ఎవరైనా కొత్తగా ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని డైలీ ఫాలో అవ్వండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుంటాను. అంతవరకు సెలవండి. బాయ్ బాయ్, టేక్ కేర్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.